నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. విజయనగరం జిల్లా సాలూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు. 1,10,00,000 రూపాయల నగదు పట్టివేత. అనంతపూర్లో టీడీపీ నేతలు వినూత్న నీరసన. వ్యాపారం చేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వానికి అందిస్తామంటూ ఎద్దేవా. చెరువుగట్టు స్వామివారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చెరువుగట్టు దేవస్థాన అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ వ్యాఖ్య. ఇక వార్తల్లోకి వెళ్తే, రాజేంద్రనగర్ బండ్లగూడ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో 284 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సారా దానికి మరి మన ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంబడే పూర్తిగా అమలు చేసి సారా అనేది గుడంబ రహిత రాష్ట్రంగా మన డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి అతి తొందరలోనే చేసింది. మరి ఎందుకంటే 70 సంవత్సరాల్లో వేల మంది చనిపోయారు, కానీ చెల్లించలే. మన ముఖ్యమంత్రి గారు, మన చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి డిపార్ట్మెంట్ రివ్యూ చేసి మన డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చింది. గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే పనిచేస్తేనే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చిన్న చూపు చూసేది, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం మెరిటెట్లు ప్రజలలో ప్రభుత్వానికి ఆదాయం తేవడము, గుడంబాను నిషేధ గుడామను అరికట్టడము, కల్తీని నివారించడము. ఈరోజు నీరాని కూడా కొత్తగా ప్రవేశపెట్టాం. మా ముఖ్యమంత్రి గారు కళ అనమాట. వెనకటి రోజులలో 10-15 రోగాలకు నీరా కళ్ళుతోనే వైద్యం అయ్యేది. దాన్ని చెట్లు పెంచక కలుషితమైపోయి అదొక చీప్ డ్రింక్గా తయారు చేసిండ్రు. అది ఒక మెడికేటెడ్ డ్రింక్. అది దాన్ని చేయాలని చెప్పి కొత్తగా నేను సిఎస్ గారు చాలాసార్లు మీటింగ్లు పెట్టుకొని అది తుది రూపంకి వచ్చింది. మన అధికారులు కూడా మొన్ననే కేరళ పోయి వచ్చింది. బ్రహ్మాండమైనటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మచ్చలేని డిపార్ట్మెంట్ అని చెప్పి ఇలా రెవెన్యూ ఎర్నింగ్లో డిపార్ట్మెంట్లో ఫస్ట్ రెవెన్యూ ఎర్నింగ్లో ప్లస్ గుడంబ అరికట్టడంలో ఈ హైదరాబాద్లోనే పెద్ద అడ్డా ఉండేది. మన ధూల్పేట, నాగరామగూడ ఇవన్నీ బంద్ అయిపోయినాయి. మరి 2 ఏళ్ళలో మనం ఎట్లా చేయగలిగినాం? 70 ఏళ్ళు ఎందుకు చేయలేదు? అనేక రకాలుగా ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మీరు మన డిపార్ట్మెంట్లో ఎప్పుడు లేనటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐలు సిఐలు అన్ని కలిపితే 220 రిక్రూట్మెంట్ అయింది. ఇలా కేవలం సబ్ ఇన్స్పెక్టర్స్ మాత్రమే దాదాపు 280 మందిని రిక్రూట్మెంట్ చేసుకోలేమంటే తృప్తి అనేది మీకు మనిషికి ఉండాలి. మనిషికి ఆశా జీవి, తృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్ఐ అనేది ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్తారు. కాకపోతే పని అనేది ఒక కమిట్మెంట్తో పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. మనం పనిచేసే ప్రాంతంలో ఖచ్చితంగా కూడా మనం ఒక సామాజిక కోణంలో కూడా ఆలోచన చేయాలి. విజయనగరం జిల్లా సాలూరు జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో సుమారు 1,10,00,000 రూపాయల నగదు పట్టుబడింది. ఒడిశా నుంచి వస్తున్న కారులో భారీగా నగదు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒడిశాలో ఆస్తి అమ్మిన డబ్బు అని బాధితులు తెలిపినా సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సీరియల్ నెంబర్ వైజ్ పెట్టాయి 1 నుంచి 5
కొన్ని మంచి ఫోటోలు తీసుకోండి టీఆర్ఎస్ పంపాలి. ఇంగ్లీష్ న్యూస్ మీడియాకి మీరు సార్ దగ్గరికి వెళ్ళకూడదు కదా, మిస్ అయింది. ఒకసారి ముఖ్యంగా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్స్ సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ అలీతో పాటు పలువురు మన్ననలు పొందిన మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మ్యూజిషియన్ దర్శి మలానిని ప్రిన్సిపల్ సునీతారావు అభినందించారు. అదేవిధంగా స్కేటింగ్, రోబోటిక్, జిమ్నాస్టిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటల్ టికరింగ్ వంటి క్రీడలలో నేషనల్ స్థాయిలో బంగారు, వెండి పతకాలు సాధించి ఏపీ మంత్రుల అభినందనలు పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా ప్రశంసించారు. Conducted a special assembly for celebrating success, and it was to acknowledge and applaud all our achievers in the field of magic, achievers in the field of sports, and on this wonderful note, when we of no less than 25 achievers amidst us were part of the school. I have the whole team here. We have the headmistress, Ms. Neetu. We have the manager administration, Ms. Sarita here with us. We have all the star children seated here, but we have taken the privilege of bringing one star child across here. Guinness Book of Record. So Indian currency doesn't work in US, no? Does it work? No. No. So we need some different type of currency like dollar. secret बोलो कैसे That's a great secret. secret बोल सकते No. Magician never revealed its secret. Thank you. Where's your cheese? Thumbs up. I'm an international magician and I have performed more than I'm a proud student of DPS Mahindra Hills and Class 6. yeah, I'm in class 6. I'm 11 years old and I have received the Pradhan Mantri Rashtriya Bal Puraskar 2020 by Honorable President of India Shri Ramnath Kovind ji. And I have also performed shows in India, Dubai, Russia and UK, and I'm soon going to US for Guinness Book of Records. And we also met the Prime Minister of India, Shri Narendra Modi ji, and he told me, "Wow, Nanne Jadugar, we would like to see your magic sometime. Congratulations." He tweeted about you. Yeah. School Mahindra Hills, Feeder School of Natural. I'm very proud here. Na team toti ikkada nilabadano, the headmistress Ms. Neetu, the manager administration Ms. Sarita, the PRO Robin, and all our parents and very dear achievers ikkada unnaru ee roju. ఎందుకు ఎంత స్పెషల్ అంటే హోల్ ఇయర్ జరిగిన కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, హైయర్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్ని అచీవర్స్ ఉన్నారు మా స్కూల్లో. బట్ రీసెంట్లీ రిపబ్లిక్ డేలో అచీవ్ అయిన దర్శమలాని నుంచి మాకు అంత ప్రౌడ్ ఫీల్ చేస్తున్నాము. నల్గొండ జిల్లా చెరువుగట్టు దేవస్థాన అభివృద్ధి అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండపైకి వచ్చిన ఆయనకు నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణకుంభతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. अंग
अन्ना फ्लैश दिए చెరుగట్టునందు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ పాలకవర్గం కానీ అధికార యంత్రాంగం కానీ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. దీనికి గౌరవ శాసనసభ్యులు లింగయ్య యాదవ్ గారు, మన తిరుపతి లింగయ్య గారు, ఇదే మండలం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఉత్సవ కమిటీ కూడా బ్రహ్మాండంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది. మేమందరినీ కూడా భగవంతుని ప్రార్థించేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ 100 కోట్లతో నిర్మితమవుతున్నటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కావచ్చు, అన్ని టెంపుల్స్ను కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. ప్రజలందరినీ సస్యశ్యామలంగా ఆరోగ్యవంతంగా ఉంచాలనేటువంటిదే మేము దేవుణ్ణి ప్రార్థించినటువంటి సందర్భం. ఇంకా ఈ టెంపుల్ను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఇటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, ఇటు చైర్మన్ గారు, మేమందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం. ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా అనంతపూర్లో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభం ఉందని చెప్తున్న ప్రభుత్వానికి చంద్రదండు యువజన జేఏసీ వినూత్నంగా వ్యాపారం చేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వానికి అందిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జేఏసీ ఇప్పటికైనా జగన్ స్పందించి 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు అనుగుణంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతపూర్ పట్టణంలోని బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దేవుడైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి సన్నిధిలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నిర్మాణం కోసడానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లేదు, మన ఆంధ్రప్రదేశ్కు నిర్మాణం కావాలంటే, రాజధాని నిర్మాణం కావాలంటే 4,00,000 కోట్లు కావాలా అని చెప్పడం జరిగింది. దానికి ఈరోజు నిరసనగా మేమందరం ఇక్కడ చెనిక్కాయలు అలాగే పండ్లమ్మి దాని నుంచి వచ్చినటువంటి డబ్బులను జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనీ ఆర్డర్ చేయాలని మేము అనుకున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో నుండి మొత్తం రైతు కూలీలు అందరూ ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా జై అమరావతి అని ఈరోజు పురవీధుల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా మీరు మీ మంత్రులతో కక్ష సాధింపు చర్యలు పూనుకుంటూ మా మీద అనేక రకాలుగా మీరు 3 రాజధానులకు మద్దతుగా కొన్ని చోట్ల పోటీ దీక్షలు చేపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. కానీ అది చాలా నవ్వులాటగా ఉంది. ఉద్యమం అంటే ఒక మహోన్నతంగా ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు 29 గ్రామాల ప్రజలే కాదు, దాదాపు 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మకాంక్ష అమరావతి. కాబట్టి ఇక్కడైనా తెలుసుకొని 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని, మీకు అవసరమైతే రాయలసీమ తరపున రాయలసీమలో పుట్టినటువంటి
పుట్టినటువంటి నువ్వు, నీకు తెలుసు రాయలసీమ ప్రాంతం మాటిస్తే అది మాట కట్టుబడే తత్వం అని. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో అమరావతి రాజధాని ప్రతిపాదన చేసినప్పుడు మీరు ఆ శాసనసభ సాక్షిగా ఆ రోజు మీరు మద్దతు పలకడం జరిగింది. మీరు అమరావతి ఇక్కడ వద్దు, వైజాగ్లో అమరావతి కావాలని మీరు పట్టుబడుతున్నారు రాజధాని. కానీ అది రాయలసీమ వాసిగా అది నీకు తగదు కాబట్టి రాయలసీమ వాసిగా నువ్వు మడమ తిప్పుతావో మెడలు వంచుతావో, నువ్వు అమరావతిని ఇక్కడే కొనసాగించాలని, లేకపోతే చంద్రదండు యువజన జేఏసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాన్ని తీసుకొచ్చి అమరావతి రాజ్య స్థాపన కొరకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మాదాపూర్లోని హెచ్ఐసిలో క్యూర్ ఫౌండేషన్ అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వాక్ ఆఫ్ లైఫ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంగన్, సినీ నటి రాశీఖన్నా, ఇండియన్ బ్యాడ్మింటన్ టీం చీఫ్ నేషనల్ కోచ్ బుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లా కపటం తెలియని ప్రసహృదయాలకు ప్రాణాంతక వ్యాధి సోకితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారని, పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. Wow, what? Make a move through this exit. Hello, let's come here. I'm going to ask you something. I know for a fact that you keep yourself extremely fit. So I'd like to ask you, does exercising really help prevent cancer? Yes, of course. And not only cancer, it's many diseases, and it boosts your energy and mental health, and it prevents diabetic blood pressure and cancer, so many diseases. And I think mental health is more powerful. Do lifestyle change, or do you think lifestyle changes can be made in order to do something about cancers and prevent it, delay it, whatever be the case? Firstly, good evening to everybody, and thank you so much for being here to support the cause, just like all of us out here. And thank you for the question. In all honesty, I think, like they say, prevention is better than cure. But if, to my little knowledge that I have about cancer, clearly I didn't study so well, so I ended up not being a doctor. So I would like to believe that if you can perhaps introduce a little bit of కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ నూతన చైర్మన్ సద్దాం హుసేన్ మరియు వైస్ చైర్మన్ గిరీష్ కుమార్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనూరి కోనప్ప, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి మరియు సిబ్బంది పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచంపేట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ నాయకులు చల్లా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, ఎన్నికల సమయంలో మాత్రమే రైతు బంధు పథకం కింద డబ్బులు ఇచ్చారని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ కూడా పెన్షన్లు ఇస్తామన్న మాట ఇంతవరకు అసలు ఏమాత్రం కూడా ముందడుగు
పోయినటువంటి పరిస్థితి. అన్ని రంగాలలో కూడా ఏ రంగం తీసుకున్నా కూడా ఏ రంగంలో కూడా ఏమాత్రం కూడా ప్రజలకు, పేదలకు, రైతులకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు కూడా ఎవరికి కూడా ఏమాత్రం కూడా ఉపయోగమయ్యే పని ఈ గత సంవత్సర కాలంలో చేయలేదు. కాబట్టి ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఏ ఎన్నికలు కూడా అంటే హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఇక అసెంబ్లీ, శాసనసభ ఎన్నికలకు ముందు జరగబోయే చివరి ఎన్నిక ఈ యొక్క రైతు సంఘాలకు జరిగే ఎన్నిక. కాబట్టి ఈ ఎన్నికని ఒక ఆయుధంగా వాడుకొని మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా ముద్ర పడినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఇక ఏ విధంగా రైతులను చూస్తుందనేది కనుక ఆలోచన చేస్తే, ఎన్నికలకు ముందు ఓడమల్లన్న, ఎలక్షన్లు అయిపోయినాక బోడమల్ల అన్నట్టుగా రైతుల పక్షాన, రైతుల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి ఉన్నది. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఊసే లేదు. ఎన్నికలకు ముందు ప్రధాన హామీ రైతులకు, మేము అధికారంలోకి వస్తే రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం రైతు రుణమాఫీ అసలు ఆ ప్రస్తావనే లేదు. ఇక రైతు బంధు అందరికీ కూడా, ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసు. ఇక ఇప్పుడు స్టార్ట్ అయినట్టున్నాయి మెసేజ్లు రావడం. నాకు తెలిసి సహకార సంఘాల ఎన్నికల్లో ఓటింగ్కి పోయే ముందు అందరికీ కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి మెసేజ్లు రాని రైతు బంధు వచ్చేటంటే, రైతులు గమనించాల్సింది ఏంటంటే, మళ్ళీ కూడా రాజకీయ అవసరాల కోసం రైతులని ఓట్ల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రైతు బంధు ఇప్పుడు వచ్చినా ప్రతి ఒక్క రైతు కూడా ఏం ఆలోచన చేయాలంటే, ఇది కేవలం మీకున్నటువంటి సహకార సంఘాలలో మీకున్నటువంటి ఓటు కోసమే ఆ రైతు బంధు పథకం డబ్బులు మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. రైతులకు సంబంధించినవే కాకుండా మిగతాయి కూడా ఇందాక డాక్టర్ కూడా చెప్తున్నా, మీతో మళ్ళీ కూడా ఇప్పుడు మాట్లాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో V3 ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. నంద్యాలలోని అభిరుచి సేవా సమితి కార్యాలయంలో సేవా సమితి సంస్థల అధినేత డాక్టర్ అభిరుచి మధు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు. V3 ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఛానల్ రాష్ట్రంలోనే అత్యంత త్వరలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలను చైతన్యవంతులు చేసి సమాజ స్థాపన కోసం కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందే సమాజంలో కనవంతు కూడా పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా బొంపల్లి గ్రామంలో సర్పంచ్ మరియు గ్రామ సెక్రటరీ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఇంటి ట్యాక్స్ సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోళ్ల సురేష్ మాట్లాడుతూ, గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అలా సిరే ఎంత అమౌంట్ ఎంత
184 184 వచ్చి రిసీట్ నెంబర్ 26. ఇంకొకటి 589 వచ్చేసి రిసిప్ట్ 25 5-89 డోర్ నంబర్ 5-89 మాల పాపయ్య టెంకాయ రిసిప్ట్ నెంబర్ 25 అయిపోయిందా? ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలను ఇవ్వండి అని అడిగిన జగన్ ఇప్పుడు కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగేలా జగన్ కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తే అక్కడ కూడా నిరాశ ఎదురైందని అన్నారు. కేవలం తన కేసుల రాజీ కోసం అతని పార్టీ ప్రయోజనాల కోసం అతని కేసులు ఏ విధంగా కొట్టేయించుకోవాలనుకోవడం, దానికోసం ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు, అక్కడ మోకరిల్లుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర హక్కులు కోమించి ఈ 8 నెలల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా మీద కానీ ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరాన్ని రివ్యూ చేసి ఎంతవరకు వచ్చింది, ఏ వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత స్పీడ్గా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిరంతరం పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి జీవనాడి అని చెప్పి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఇవాళ 8 నెలలు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగా పోలవరం ప్రాజెక్టు ఒక్క గంపడి మట్టి కానీ లోడు కాంక్రీట్ కానీ వేయనటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడే అలాగే ఉండిపోయింది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తన కేసుల మీద రాజీ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద లేదనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. 2020 బడ్జెట్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సాధిస్తాడు, ఎంతో కొంత మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని. ఒక్క రూపాయి నిధులు కానీ, ఒక్క అంశం పోలవరం కానీ, ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ, ఒక పెట్రోలియం కారిడార్ కానీ, అలాగే రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏది కూడా లేకుండానే పోలవరం ప్రాజెక్టు అనేది కూడా అంశం లేకుండానే కేంద్ర బడ్జెట్ పెట్టడం, దానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నీ కేసులు రాజీ వల్ల కేసులు గోలలో నువ్వు కేంద్రంతో మాట్లాడలేకపోతావు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. విజయనగరం జిల్లా సాలూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు. 1,10,00,000 రూపాయల నగదు పట్టివేత. అనంతపూర్లో టీడీపీ నేతలు వినూత్న నిరసన. వ్యాపారం చేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వానికి అందిస్తామంటూ ఎద్దేవా. చెరువుగట్టు స్వామివారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చెరువుగట్టు దేవస్థాన అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ వ్యాఖ్య. సమగ్ర సమాచార శ్రాంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.